ఇంటర్ స్టేట్ టారిఫ్ ఛార్జెస్ వేవ్ చేస్తే, అంటే మీకు ఛార్జెస్ లేవుగా, రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రావడానికి ఎటువంటి ఛార్జీలు లేవు కదా, మరి ₹1.99కి అమ్మాలి కదా. అదే కదా, ఆయనే కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నాడు. ఆయన కాకి లెక్కలు ఆయన వేసుకుని ఆయనకైనా కన్విన్స్ చేసుకుంటే ఎట్లా? ఇప్పుడు రాజస్థాన్ లో ఎందుకంటే ఎండలు బాగా ఉంటాయి, ఎడార్లు ఉంటాయి కాబట్టి ₹1.99కి ఉత్పత్తి చేస్తున్నారు. మీరిచ్చే ₹2.49లో ₹2.42 అదానికి ఇస్తున్నారు. ₹7 సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, ₹2.42 అదానికి ఇస్తున్నారు. కానీ మీరు ₹1.99 కదా రావాల్సింది, ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవు కదా. హౌ కెన్ యూ మిస్ దాట్? ఆయన వాదన తప్పు పట్టుకుంటున్నారు. ఆయన కాంట్రాడిక్ట్ చేసుకున్నాడు ఆ విషయంలో. రైట్. అండ్ దట్ వాస్ వన్ ఆఫ్ ద ఫేటల్ ఫ్లా ఇన్ హిస్ ఆర్గ్యుమెంట్. అండ్ దట్ ఈస్ వేర్ ఈ లంచాలు ఎక్కడ వచ్చాయంటే ₹1.99కి ఆ రోజు ఇచ్చారు, ఈ రోజు పెరిగారు. అది అయితే ఇంకొకటి ఆయన ఏమంటారంటే గుజరాత్ రాజస్థాన్ లో ఈ రోజు ఎక్కువ ఉందంటే 4 ఏళ్ల తర్వాత అది నేను వ్యాలిడేట్ చేయాలి. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు $2.49 కన్నా కూడా ఎక్కువ ధర అంటాడు. సౌదీ అరేబియా మొన్ననే ₹10 ఉత్పత్తికి కొనుక్కుంది. సౌదీ అరేబియా కాంట్రాక్ట్, సిమిలర్ కాంట్రాక్ట్ లో దే హ్యావ్ ఎంటర్డ్. అది ఇప్పుడు తెలుగుదేశం హయాంలో ఎక్కువ ఎందుకున్నాయంటే సంపద సృష్టి దోపిడీ అంటాడు. ఆయన రాసిన ఉత్తరమే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా రాసింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారు రాసిన ఉత్తరంలో the feed tariff 485 per unit in year 2016-17 Andhra Pradesh can be compared to wind tariff of other states. As you are aware, the tariffs differ from state to state and area depending on wind cost and different policies. దాంతో పాటు సమయంతో పాటు ధరలు తగ్గుతాయి అని కేంద్ర ప్రభుత్వం ఏది అంతకుముందు ఆయన విద్యుత్ కాంట్రాక్టులు, సోలార్ విద్యుత్ కాంట్రాక్టులు అన్ని క్యాన్సిల్ చేశాడు. మీకు గుర్తుందో లేదు? అవును తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. దానివల్ల అపారంగా రాష్ట్రానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీఎల్ అన్ని రద్దు చేశాడు. రైట్. అప్పుడు వాళ్ళు చెప్పిన వాదన, ఇప్పుడు అదే వాదన. ఆ రోజున్న రేట్లు ఈ రోజు మీరు కంపేర్ చేయగలిగిందల్లా గుజరాత్ లో 1 సంవత్సరం ముందు ఇది 2021, గుజరాత్ లో 2020లో ₹1.99 కొన్నారు. మీరు సంవత్సరం తర్వాత ₹2.49 ఎందుకు కొన్నారు? దానికి సమాధానం కావాలి. దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద స్కామ్ ఈ రోజు. అయితే తెలుగుదేశం పార్టీ వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో కూడా ఇదే వాదన. మీరు 50 పైసలకు ఎక్కువ కొన్నారు, దీంట్లో మతలబు ఉంది అనేది ప్రధానమైన వాదన. పబ్లిక్ ఇంట్రెస్ట్ పయ్యావుల కేశవ్ గారు వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో కూడా అదే వాదన. దానికి ఈ రోజుకి సమాధానం ఉంది. చెప్పండి ఐఎమ్ ఫాలోయింగ్. అంతే. You made your point కదా. I made my point. ఆయన గంటన్నర కూర్చొని అవసరం లేదు, క్లియర్ గా ఆయనే కాంట్రాడిక్ట్ చేసుకున్నాడు. ఒకటి తర్వాత నేను అంత గొప్ప పని చేస్తే